మేడం, లోకేష్ గారి పుట్టినరోజు, ఆయన ఎదిగిన తీరు గురించి మీ అభిప్రాయం? ముందుగా మన యువ నాయకుడు, యువగళం నాయకుడు, మరి దమ్మున్న నాయకుడు, మరి మా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ బాబు ఒక యువగళం పాదయాత్ర మరి అన్ని రోజులు చేశారంటే నాయకుడు, దమ్మున్న నాయకుడు అని నిజంగా మా లోకేష్ బాబుని నిజంగా హర్షించదగ్గ విషయం అండి. మా లోకేష్ బాబు గారికి నిజంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మొదట్లో ఆయన మాట్లాడడం రాదని ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన ఏ విధంగా విమర్శలు చేశారో కూడా మనందరికీ తెలుసు. యువగళం పాదయాత్ర చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు జనాలను ఏదో ఉద్ధరిస్తారు అనుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన కేవలం ముఖ్యమంత్రి అవ్వడం కోసం పాదయాత్ర చేశారనేది ప్రజలందరూ గ్రహించారు. అలాగే ఇప్పుడు లోకేష్ కూడా యువగళం పాదయాత్ర చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ వర్గాన్ని అయితే మోసం చేశారు, ప్రధానంగా యువకులు, ఆ యువకులంతా కూడా గంపెడు ఆశలతో లోకేష్ వైపు చూస్తూ ఉన్నారు. మరి లోకేష్ వాళ్ళ ఆశలు ఎంతవరకు నిలబెట్టగలరని మీరు నమ్ముతున్నారు? లోకేష్ బాబు గారికి మాట్లాడటం రాదని అన్నోళ్ళకి మాట్లాడటం రాదండి. ముఖ్యంగా ముందలు చెప్తున్నాం అంటే వీళ్ళు పుడతానే మాట్లాడటం నేర్చుకున్నారా? వీళ్ళకి మాట్లాడటం వచ్చా? అందరూ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ కాళ్ళ కింద కాళ్ళు పట్టుకొని దండం పెట్టి వెళ్ళిన వాళ్ళేనండి. వాళ్ళందరూ ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారంటే ముఖ్యంగా యువతకి, నేను టీడీపీ అధికారంలోకి రాగానే మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని నారా లోకేష్ గారు మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారండి. అందరికీ ముద్దులు పెట్టాడు. అందరికీ మరి అవి చేస్తాం ఇవి చేస్తాం. ఏం చేశారండి? మరి షర్మిల్ని మా అన్నయ్య జగనన్న బాణం అని చెప్పి ఒక బాణాన్ని వదిలే, ఆ బాణమే వాళ్ళ బట్టలు ఉతికినట్టు ఉతికేసేసిందండి. బట్టలు కూడా అంత నీట్గా మరి ఉతుకుతారో లేదో నాకైతే తెలియదు, కానీ అన్నగారు చేసిన మంచి పనులు బట్టలు ఉతికినట్టు ఈ 5 సంవత్సరాల్లో నీ బాణం నీకే గురిపెట్టింది. ఎందుకనంటే నువ్వు చేసిన మంచి పనులు. యువతకు ఉద్యోగాలు ఇచ్చారా? ఒక పోలవరం పూర్తి చేశారా? అలాగే స్పెషల్ స్టేటస్ అన్నారు, అది తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? ఒకటే తీసుకొచ్చారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్నీ దోసుకుని ఖజానా మట్టికి నింపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నారా లోకేష్ గారి పేరు ఎప్పుడు అడగబాకండి. నారా లోకేష్ గారు యువ నాయకుడు, దమ్మున్న నాయకుడు. ఈ జగన్మోహన్ ఎక్కడండి దోచుకోవడం, దాచుకోవడం, దొంగోట్ టైప్ అనమాట. అందుకని ఇద్దరిని ఎప్పుడు పోల్చబాకండి అసలుకి. సో ఈ అంశాన్ని పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీల అంశం అయితే బాగా రచ్చ నడుస్తూ ఉంది. నిన్న చూసుకుంటే తెల్లారి 3 గంటలు 4 గంటల ప్రాంతంలో లైట్లు కట్టేసి మరీ కూడా ఒక అమానుష్యంగా ప్రవర్తించి వాళ్ళందరినీ అరెస్టులు చేశారు పోలీసులంతా కూడా. కాసేపటికే వీళ్ళ ఉద్యోగాలు తీసేస్తా ఉన్నాం, విధుల్లో చేరిన వాళ్ళని కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి కూడా వార్త చక్కర్లు కొట్టింది. మరి ఈరోజు తెల్లారిపాటికి చర్చలు సఫలం అంటూ కూడా ఈరోజు సాక్షి పత్రికల్లో కానీ సాక్షి ఛానల్లో కానీ వినిపిస్తున్న మాట. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఆ డైపర్లు వేసుకునే పేపర్లో ఏది వస్తే ఏది నిజమని అంటారు నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు జీవోలు కూడా రేత్రిపూటే వదులుతాడు జగన్మోహన్ రెడ్డి గారి బృందం కూడా. అర్ధరేత్రి కాడే అదేమో అండి, వాళ్ళకి అర్ధరేత్రి కాడ 2ంటికి 3ంటికి కల వచ్చి లేచి ఏమన్నా జీవోలు వదులుతారేమో. అంగన్వాడీలు ఒక మహిళ అండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని బట్టలు కూడా అసలుకి లెగిసిపోతున్నా కూడా అంత చేటు చూడకుండా మహిళనే గౌరవం లేకుండా అక్కా చెల్లెమ్మలు అని చెప్పే అంత గౌరవం లేకుండా నిన్న బస్సుల్లోనేంటండి అట్లా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకనంటే ఒక మహిళ అవమానిస్తే ఆ మహిళకేనా అవమానం? అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అవమానం కాదా? నిజంగా వాళ్ళని చూస్తేనండి నిజంగా బాధాకరం వేసింది. మునుపు ఎప్పుడు అమరావతి ఉద్యమంలో కూడా అమరావతి మహిళలను కూడా అదే విధంగా ఈడ్ చేసిన ఘటన ఉంది. అలాగే అక్కా చెల్లెమ్మని నమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తే వాళ్ళు మాకు జీతాలు పెంచాలి, మేము ఎంతో ఇదిగా పనులు చేస్తున్నామని చెప్పి వాళ్ళకి జీతాలు పెంచకుండా సాక్షి పేపర్లో సఫలం. ఏం సఫలం అండి? జూన్ జూలైలో జీతాలు పెంచుతాడంట.
ఊడిపోయే ముక్కు కంట సెకలు ఎక్కువ అంటండి. ఎందుకంటే ముక్కు ఎట్టాగో ఊడిపోతుంది కదా, అందుకని దానికి సెక ఎక్కువ. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలు మభ్య పెట్టినట్టే. అసలు జూను జూలైలో అసలు నువ్వు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఎట్టాగో ఊడిపోతాడు ఆయన, ఎట్టాగో పెంచేది లేదు, పెంచుతానన్న ఇచ్చినయే హామీలు ఆయన పెంచలేదు కాబట్టి అందుకని మనం ఎట్లాగో ఉండము. అందుకని చెప్పండి ఆయన తప్పించుకోవడానికి ఆ ప్రకటన చేశారే కానీ అక్కా చెల్లెమ్మకు న్యాయం చేయటానికి కాదు. నిజంగా అంగన్వాడీ వాళ్ళకి మట్టికి మేము తెలుగు మహిళలను తరపున నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామండి. వాళ్ళ బాధలు వాళ్ళే, నువ్వు మహిళల బాధలు చూడలేనివాడివి ఇంకా ఏం ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని పోలీసులతో లైట్లు తీసి ఇడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి చీకట్లోనూ. ఆ వజాన్ అంటే గోండాలను తీసుకొచ్చి లాగేశారు వాళ్ళ లైట్లు తీసి, పోలీసు యంత్రాంగం కాకుండా. మరి పోలీసులు కూడా తెలుసుకుని మహిళల్ని ఎట్టా తీసుకెళ్లాలో ఇది చేయాలో అని అసలు ఎంత అసభ్యకరంగా అసలు లాగేశారంటే నేనైతేనండి దాన్ని నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, మన గతంలో అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులని, చంద్రబాబు నాయుడు అనుచరులు అని చెప్పని అన్నారు. ఇటీవల అంగన్వాడీలు చేస్తూ ఉంటే తెలుగుదేశం రెచ్చగొడుతుందని చెప్పని అన్నారు. నిన్న మొన్న షర్మిల వైఎస్ఆర్సీపీని విమర్శ చేస్తే దాని వెనక కూడా చంద్రబాబు నాయుడే ఉన్నారంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అని వైసీపీ నాయకులు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ సగ్గుబియ్యం మంత్రికి ఏం తెలుసండి? ఏదో 5 సంవత్సరాలలో అధికారం వచ్చింది, తోసితోయినమ్మ తోడుకాళ్ళ పుట్టింటికి వెళ్తే మా అమ్మాయి రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగిందంట ఆవిడ, వెనకటికి ఎవరో ఒక తల్లిగారు. అట్లాగే అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ సజ్జలకేంటి తోసితోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సజ్జల ఖజానా నింపుకున్నాడు, ఇంకా సాలలేదా? అన్నిటికీ చంద్రబాబు నాయుడే. అంటే ఈ రాష్ట్రంలో చేసే పనులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కాదా బాధ్యత? అంటే తను చెల్లి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారే. అమరావతి ఉద్యమంలోనే చంద్రబాబు నాయుడు గారు, అంగన్వాడీ ఉద్యమంలోనే చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకని మరి తను వదిలిన బాణమే కదా. మరి నిన్న కాక మొన్న షర్మిలమ్మ గారు మరి వాళ్ళ మేనల్లుడు పెళ్ళికి వెళ్ళాడు కదండి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే ఈయన పెళ్ళికి వెళ్ళాడా? రిసెప్షన్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాడా అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమని చెప్పినట్టున్నాడండి, అందుకని వెళ్ళాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదేమో. అందుకని సజ్జల ఆ సగ్గుబియ్యం మాటలు ఎవరూ పట్టించుకోరండి. పట్టించుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా లేరు. అంటే అయోధ్య రామ మందిరానికి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది, పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందింది, కానీ జగన్మోహన్ రెడ్డికి అందలేదని చెప్పి ఎట్లాగంటే అసలు ప్రజలను ఏమార్చడంలో, ప్రజలను మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు ఆహ్వానిస్తారండి? మంచి పనులు చేస్తే ఆహ్వానిస్తారు. ఆ క్రైస్తవులను అట్లాగే మోసం చేసి తను చెల్లి కూడా నిన్న మాట్లాడిన వైనం చూసాం మనం. ఎందుకు ఆహ్వానం? ఎందుకనంటే ఈ ఊడిపోయే ముక్కు సెకలన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకులే అని చెప్పి ఆహ్వానం పలకలేదండి. ఎందుకంటే ఒక విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పనికొచ్చే నాయకుల్ని ఆహ్వానిస్తారు కానండి, ప్రజలకు పనికిరాని నాయకుల్ని ఎవరిని కూడా ఆహ్వానించరు. ఆయనకి మంచి చెడు తెలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందండి, అది మన రాష్ట్రమే కాక పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అయోధ్య రామయ్యకి కూడా ఇష్టం లేదండి. బాలరామయ్యకి, అయోధ్య రామయ్యకి శ్రీరామచంద్రుడు 500 సంవత్సరాల కళ. ఆ రామయ్య కూడా అయ్యా నువ్వు అడుగు పెట్టబాక మా అయోధ్య నాశనం అయిపోద్ది, నువ్వు ఆ భారతదేశంలోనే ఉండయ్యా అని చెప్పాడు కాబట్టి ఆయనకు అంత సినిమా లేదులేండి జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రంలో కోడికత్తి సీన్ అంశం దాదాపు ఒక వారం రోజుల నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఏమో వాళ్ళ అమ్మను అన్నయ్య బయట నిరాహార దీక్ష చేస్తుంటే దాదాపు 5-6 రోజుల తర్వాత వాళ్ళు విరమించుకున్నారు. కానీ కోడికత్తి సీన్ ఈరోజు ఆసుపత్రులకు తరలించినా సరే ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూస్తారు? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోడికత్తి అనే డ్రామా ఆడి కోడికత్తి శ్రీను అనే ఆయన్ని తీసుకొచ్చి ఆ చెయ్యి పొడిపించుకుని అప్పుడు ఐసీలో ఉన్నాడండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ఆ పిల్లోడికి ఏం చెప్పారంటే నన్ను కోడికత్తితో పొడివయ్యా, నీకు అపార్ట్మెంట్లు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, నిన్ను బయట నుంచి తీసుకొస్తామని చెప్పి నమ్మించి అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడిన విషయం ప్రజలందరికీ తెలుసు. కోడికత్తి డ్రామా అయిపోయింది కదండి, ఇంకా మళ్ళీ వాళ్ళని బయటకు ఎందుకు తీసుకొస్తాడు? ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అయిన తర్వాత ఇంకా ఆయనతో పని ఏముంది? అన్నిటికీ టయాలు ఉంటాయి. 16 కిలోమీటర్లకి 1 కిలోమీటర్లకి ఫ్లైట్ వేసుకెళ్ళొచ్చు. కానీ కోడికత్తి శ్రీను వస్తే బయటికి ఈయన బండారం ఎక్కడ పడిద్దో అని చెప్పి కోడికత్తి శ్రీనుని జైల్లోనే మగ్గాలని చెప్పి మరి వదిలేశాడు. వాళ్ళ అమ్మ మరి
ఎవరికైనా తల్లికి బిడ్డ ఎక్కువే కదండి. ఈ బిడ్డ అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి జైల్లో ఉంటే ఏ తల్లి మట్టికి ఓర్చుకుంటుంది? అన్యాయంగా అక్రమంగా ఇరికించిన కేసులో మరి చూసి వాళ్ళు కూడా బయటికి రావటము, మరి నిరాహార దీక్షలు చేయటం. నిరాహార దీక్ష చేసినా కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చేమ కుట్టినట్టు కూడా లేదండి. ఎందుకనంటే ఆయన ఎలక్షన్ల ముందు కోడికత్తి డ్రామా, అది కూడా చంద్రబాబు నాయుడు గారే పొడిపించాడని చెప్పాడు. మరి తన సొంత బాబాయ్ హత్య కేసు కూడా చంద్రబాబు నాయుడు గారే చేశాడని చెప్పాడు. మరి ఇప్పుడు మరి ఇంకెవరిని ఎన్నికల ముందు ఎవరిని చంపైపోతున్నారో మరి మనకైతే తెలియదు కానండి. ఇక మరి ఆ కోడికత్తి శ్రీను నిజంగా బయటికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.